వారికే నేను లేఖలు రాయడం జరిగింది. ఈ విధంగా ఏదో ద్రోహం ఏదో అయిపోయింది అంటే ఇట్లా ఉట్టిగా అబద్దాలు చెప్పి ఏదో ఉద్యమం చేయమంటే ఉద్యమం కాదు. కేసీఆర్ గారు ముందు క్షమాపణ చెప్పండి. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది మీరు, ఇరిగేషన్ సెక్టర్ ని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసింది మీరు. మీ అవినీతికి, మీ కక్కుర్తికి, మీ ఈ కమిషన్ల వ్యవహారానికి, మీ అవగాహన లోపానికి మరి తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ శాఖలో చాలా నష్టపోయిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా కృష్ణా నదీ జలాల విషయంలో నేను ఇంకా వివరంగా రేపు ఫ్యాక్ట్స్, ఫిగర్స్, డేట్స్ తో సహా క్రాల్తో రేపు చెప్తాను. అంటే ఈరోజు టైం తక్కువ ఉంది, మిమ్మల్ని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా నేను ఇన్ షార్ట్ ఈరోజు చెప్తాను. కృష్ణా నదీ జలాల్లో లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మీరు ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇవ్వండి, తెలంగాణకి 299 సరిపోతాయని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మీరు ఒప్పుకున్నదా లేదా? రేపు ఆ రికార్డు, ఆ కాగితాలు కూడా మేము బహిరంగంగా మీడియా మిత్రులకు తెలియజేస్తాం. అరే మీరు కృష్ణా జలాల విషయంలో పాలమూరు జిల్లాకి, నల్గొండ జిల్లాకి మీరు మోసం చేసి మరి ఇంకోల మీద ఏదో దోషం పెట్టడానికో తప్పు చూపించడానికో ఇది నిజంగా ఏమాత్రం